హరీష్ రావు గారు నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను. ఎల్ఏ మినిస్టర్ గారు క్లారిఫికేషన్ ఇచ్చిండు. ఇవ్వలేదు. ప్లీజ్ లిసన్ టు మీ సార్. దయచేసి ఒక్క నిమిషం వినండి సార్. యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్. సభలో ఉండే సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. మీరే మా హక్కుల్ని కాపాడాలి. మీరు మా రెస్క్యూకు రావాలి. 2-3 విషయాలు సార్ ఇక్కడ. ఒకటి, BSc మినిట్స్ మీరు హౌస్లో పెట్టారు. నేను దీని మీద కూడా మాట్లాడాలనుకుంటున్నా. It was decided that the Honorable Speaker will decide the number of days for which the assembly session will be held, keeping in view of the business to be transacted. మనం BScలో ఏం డిసైడ్ చేసినాం సార్? 7 రోజులు శాసనసభ నడుపుతామని, ఆ తర్వాత మళ్ళీ BSc మీటింగ్ పెట్టి డిసైడ్ చేస్తామన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా BSc మినిట్స్ లో 7 రోజులు సభ జరుపుతామని రాలేదు. BScని జరిగిన నిర్ణయం వేరు, మీరు ఇక్కడ పెట్టినటువంటి ఎజెండా వేరు. దీన్ని సరిదిద్దండి. దీని మీద ఎల్ఏ మినిస్టర్ గారు క్లారిఫై చేయాలి. నంబర్ 2 సార్, మాకు బిజినెస్ మొన్న రాత్రి 3ంటికి వచ్చింది, ఉదయం 3ంటికి పంపారు. ఈ రోజు అసెంబ్లీలో ఏం బిజినెస్ ఉందనేది పొద్దున 2 గంటలకు వచ్చింది సార్. పొద్దున 2 గంటలకు వస్తే సభ్యులు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు, ఎప్పుడు రాగలుగుతారు? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్ ద అసెంబ్లీ? దయచేసి ఎజెండాను 24 గంటల ముందు పంపడం ఒక పద్ధతి, సాంప్రదాయం. దాన్ని నేర్చుకోండి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడారు, సభానాయకుడు. ఓకే, దాని మీద మీరు ఇంకొక విపక్షానికి ఇచ్చి మాకు మైక్ ఇవ్వకపోవడము, మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు. ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్. మాకెందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైక్ ఇయ్యరు? క్వశ్చన్ అవర్ లో ప్రొటెస్ట్ అనేటువంటిది ఆ పార్టీ యొక్క హక్కు సార్. సో అందువల్ల కైండ్లీ లీజన్, ఒక 2 నిమిషాలే ఇవ్వండి. ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్, మెంబర్స్ రైట్, రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది. మీరు మా దిక్కే చూడరు, మాకు మైక్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్. అది వినడం చాలా కష్టం. మీరు క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తాను. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ మీరు కూర్చోండి. శ్రీనివాస్ యాదవ్ గారు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి శ్రీనివాస్ యాదవ్ గారు. మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా. సార్, ముఖ్యమంత్రి అడ్డగోలు మాట్లాడితే మీరు ఆపరా? Question hour is